హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరీలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, దివ్య బాబుని ఎత్తుకొని అశోక్ని చూడాలనే ఉద్దేశంతో వారి ఇంటికొచ్చి డోర్ బిల్ కొడుతుంటే చక్రవర్తి గారు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. చక్రవర్తి గారు డోర్ సౌండ్ విని డోర్ తీయగానే ఎదురుగా బాబుని ఎత్తుకుని ఉన్న దివ్య కనిపిస్తుంది. దివ్యని చూసి ఆయన కోపంతో కల్లెర చేస్తుండగానే రేణు కంగారు పడుతూ అక్కడికి వస్తుంది. దివ్య గడప దాటి లోపలికి వచ్చేసరికి తనకి అశోక్ తప్ప అందరూ కనిపిస్తుంటారు. అశోక్ పైన టాబ్లెట్ వేసుకుని గాఢ నిద్రలో ఉంటాడు. దివ్య అశోక్ కోసం పైకి చూస్తుండగానే, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చక్రవర్తి గారు గట్టిగా అరుస్తాడు. ఆయన అరుపుకి దివ్య భయపడుతూ చూస్తుంటుంది. లాస్య ఓ పక్కగా నిలబడి ఉంటే పూర్ణ, భారతి, వెంకటమ్మ కంగారు పడుతూ ముందుకు వస్తారు. రేణు కూడా వారి ఆవేశాన్ని చూసి భయపడుతూ, అక్క అశోక్ని చూడటానికి వచ్చింది అంకుల్, ఒక్కసారి అశోక్ని చూడనివ్వండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. వీల్లేదు అని కోప్పడి దివ్య వైపు చూస్తూ, మీ నీడ కూడా నా కొడుకు మీద పడకూడదని నీ మొగుడికి చెప్పాను కదా, మళ్ళీ నువ్వెందుకొచ్చావు అని అడుగుతాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఒకే ఒక్కసారి అశోక్ని చూసి వెళ్ళిపోతాను చక్రవర్తి గారు, ఇంకెప్పుడు నేను మీకు కనిపించను, ఈ ఒక్కసారికి దయచేసి ఒప్పుకోండి అని వేడుకుంటుంది. ఓ పక్క తన చేతిలో ఉన్న బాబు కూడా ఏడుస్తుంటాడు. పూర్ణ కాస్త ముందుకొచ్చి, ఒక్కసారి అంటుంది కదా, చూడనిద్దామండి అని అంటుంది దివ్య మీద, ఆ పసివాడి మీద కాస్త జాలిపడుతూ. బాలింతని కూడా చూడకుండా తమ్ముడు కోసం పసిబిడ్డతో వచ్చింది నాన్న, ఒకసారి తమ్ముణ్ణి చూడనివ్వండి అంటుంది భారతి బాధపడుతూ. చక్రవర్తి గారు వాళ్ళ వైపు కూడా కోపంగా చూస్తూ, మీరు నోరు మూస్తారా అని అరుస్తాడు. ఆ అరుపులు బయట కారు దగ్గర నిలబడి ఉన్న వంశీ కూడా వినిపించి కంగారు పడుతుంటాడు. చక్రవర్తి గారు దివ్యని కోపంగా చూస్తూ, ఈ మహాతల్లి వల్లే నా కొడుకు చావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడు, అది మర్చిపోయి నా కొడుకుని ఎలా చూడనిస్తాను అంటాడు. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, మీరన్నది నిజమే చక్రవర్తి గారు, నా వల్లే అశోక్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు, నన్ను నా బిడ్డని కాపాడిన కృతజ్ఞత భావంతోనైనా నేను అశోక్ని చూడాలనుకుంటున్నాను, దయచేసి కాదనకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. చెప్పేది నీకు కాదా, నా కొడుకుకి దూరంగా ఉండమని నీ మొగుడికి కూడా ఎన్నోసార్లు చెప్పాను, అది వినకుండా వాణ్ణి ఈ పరిస్థితి వరకు తీసుకొచ్చారు, వాణ్ణి రక్తపు గాయాలతో చూసేసరికి ఈ తండ్రి గుండె ఎంతగా అల్లాడిపోయిందో మీకేం తెలుసు, బతుకుతాడో లేదోనని ఆ 5 రోజులు నా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతికాను, మళ్ళీ నా కొడుక్కి అలాంటి పరిస్థితులు రాకూడదంటే వాడికి మీరందరూ దూరంగా ఉండాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ పక్క నిలబడ్డ రేణు చేపట్టుకొని దివ్య దగ్గరికి నెడుతూ, కావాలంటే నీ చెల్లెలి కూడా నీ వెంట తీసుకెళ్ళు, ఈవిడ గారి వల్ల కూడా నా కొడుక్కి ఏ ప్రశాంతత లేదు, మీరందరూ దూరంగా ఉంటేనే నా కొడుకు సంతోషంగా ఉంటాడు, వాణ్ణి చూసుకొని మేం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అక్క చెల్లి ఇద్దరినీ కోపంగా చూస్తూ. అది చూసి లాస్య సంతోషపడుతుంటే ఆ మాటలకి రేణు ఇంకా బాధపడుతూ, అక్క నువ్వు అశోక్ గురించి కంగారు పడకు, అశోక్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు, ఎవ్వరు ఎన్ని అన్నా నేను అశోక్ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలను, నన్ను నమ్మక్క, నేను అశోక్ని జాగ్రత్తగా చూసుకుంటాను, అశోక్ తిరిగి పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటాడు, ఆ నమ్మకం పెట్టుకొని ఇక్కడ అవమానాలు పడకుండా తిరిగి వెళ్ళక్క అని అంటుంది దీనంగా. అది విని లాస్య కోపంగా మూతి తిప్పుకుంటుంది. మరో పక్క బాబు కూడా ఇంకా బాగా ఏడుస్తుంటాడు. దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తున్న బాబుని పట్టుకొని చక్రవర్తి గారి వైపు ఆర్తిగా చూస్తుంటుంది. ఆ పిల్లాడి ఏడుపు నిద్రపోతున్న అశోక్ చెవులకు లైట్గా వినిపిస్తుంటుంది. జరగని పని కోసం చూడటం వేస్ట్ అక్క, బాబు కూడా ఏడుస్తున్నాడు, దయచేసి వెళ్ళిపో అక్క అంటుంది రేణు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఇక్కడ అశోక్ బాబు ఏడుపుకి నెమ్మదిగా మేలుకుంటూ ఉంటాడు. దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ, సరే రేణు, అశోక్ జాగ్రత్త అని బయటికి తిరిగేసరికి వంశీ ఎదురుగా నిలబడి ఉంటాడు. అందరూ వంశీని చూడటం, వంశీ వాళ్ళని చూడటం జరుగుతుంది. మరో పక్క అశోక్ బాబు ఏడుపు వింటూ
నెమ్మదిగా లేచి కూర్చొని, ఈ ఇంట్లో పసిపిల్లాడి ఏడుపు వినిపిస్తుంది ఏంటి అని అనుకుంటాడు. దివ్య గడప దాటి బయటికి వెళ్ళగానే చక్రవర్తి గారు వంశీని కోపంగా చూస్తూ వాళ్ళ మొహాన్ని గట్టిగా డోర్ వేస్తాడు. వంశీ, దివ్య ఆ డోర్ వైపు చూస్తారు. తర్వాత వంశీ దివ్య దగ్గర నుంచి ఏడుస్తున్న బాబుని ఎత్తుకుని, పద దివ్య అంటూ బాధపడుతూ తన్ని తీసుకెళ్ళిపోతాడు. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడుతుంది. దివ్యని అలా పంపించిన బాధ పూర్ణ, భారతి, వెంకటమ్మ మొహాల్లో కూడా కనిపిస్తుంది. కానీ లాస్య మాత్రం తన స్టైల్లో తనుంటుంది. పైన మరో పక్క నుంచి జగదీష్ అదంతా గమనిస్తాడు. ఇక్కడ అశోక్ నొప్పుల గాయాలతో బాధపడుతూ నిదానంగా లేచి నిలబడి రూమ్ నుంచి బయటకొచ్చి పైనుండి అందరిని చూస్తూ, ఇప్పటి వరకు పసిపిల్లాడి ఏడుపు వినిపించింది, ఎవరిది ఆ ఏడుపు అని అడుగుతాడు. అందరూ పైనున్న అశోక్ని ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు ఏం చెప్పాలని కంగారు పడుతుంటారు. అశోక్ నొప్పులతో అలా బయటకు రావడం చూసి రేణు కంగారు పడుతూ, నువ్వు బయటకెందుకు వచ్చావు అశోక్ అంటూ స్టెప్స్ ఎక్కి అశోక్ దగ్గరికి వెళ్తుంది. పసిపిల్లాడి ఏడుపు వినిపించింది రేణు. ఆ ఏడుపు వినగానే మన బింకు గుర్తొచ్చాడు. బహుశా బింకు కూడా అంతే ఏడుస్తుండొచ్చు. ఇంతకీ ఎవరా బాబు అని అడుగుతాడు. చక్రవర్తి గారు రేణు ఎక్కడ చెప్తుందేమోనని తన వైపు కోపంగా చూస్తుంటాడు. పూర్ణ, భారతి కంగారు పడుతుంటారు. రేణు మౌనంగా ఉండిపోతుంది. అసలే బింకు పుట్టాడని విన్న దగ్గర నుంచి వాణ్ణి ఎప్పుడెప్పుడు చూద్దామని ఉంది రేణు. ఇప్పుడు బాబు ఏడుపు కూడా వినిపించేసరికి ఆ కోరిక ఇంకా పెరిగింది. ఇంతకీ ఆ పసిపిల్లాడి ఏడుపు ఎవరిది అని మళ్ళీ అడుగుతాడు. రేణు అశోక్ ఆశను చూసి ఇక ఊరుకోలేక, నువ్వు విన్న ఆ పసిపిల్లాడి ఏడుపు మన బింకుదే అశోక్ అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ మాట వినగానే అశోక్ ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలకలుపుతూ చూస్తూ, బింకుదా ఇక్కడికి ఎలా వచ్చాడు? ఐ మీన్ బింకుని ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని ఆనందంలో నొప్పులు కూడా మర్చిపోయి, ఎక్కడున్నా బింకు అంటూ స్టెప్స్ దిగి కిందికొచ్చి బాబు కోసం వెతుకుతుంటాడు. అశోక్ ఆతృతను చూసి పూర్ణ, భారతి ఆశ్చర్యపోతుంటే చక్రవర్తి గారికి కోపం వస్తుంటుంది. రేణు కూడా కిందికి దిగి, బాబు ఇప్పుడు ఇక్కడ లేడు అశోక్, వెళ్ళిపోయాడు అని అంటుంది. వెళ్ళిపోయాడు అనగానే అశోక్ బాధపడుతూ, వెళ్ళిపోయాడా? అయ్యో, బాబుని నేను చూడలేదు కదా, అప్పుడే ఎందుకు వెళ్ళాడు? అసలు బాబుని ఎవరు తీసుకొచ్చారు రేణు అని అడుగుతాడు. రేణు కోపంగా ఉన్న చక్రవర్తి గారిని చూస్తూనే, మా దివ్యక్క నేను చూడాలని బాబుని తీసుకొని వచ్చింది. కానీ అంకుల్ అక్కని తిట్టి పంపించారు అని ఉన్న విషయం చెప్తుంది. అది వినగానే అశోక్ కోపం తెచ్చుకుంటూ తండ్రి వైపు చూసి, దివ్యని తిట్టారా నానా అని అడుగుతాడు. చక్రవర్తి గారు కూడా కోపంగా చూస్తూ, అవును తిట్టాను. అసలు ఆ దివ్య ఎవర్రా మన ఇంటికి రావడానికి? ఆ దివ్యకి మనకి ఏంట్రా సంబంధం? నీ సంతోషం, ప్రశాంతత గురించి ఆలోచించే వారిని దూరంగా ఉండమని మందలించి పంపించారు. నా కొడుకు గురించి నేను ఇలా ఆలోచించడం తప్పా అంటాడు. అశోక్ వైరాగ్యంగా నవ్వి, దివ్య ఎవరా? అసలు దివ్య లేకపోతే నాకు మీరందరూ ఎవరు నానా? ఆ దివ్యనే లేకపోతే మీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఎలా తెలిసుండేది అని అడుగుతాడు. అశోక్ మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అశోక్ తండ్రిని బాధగా చూస్తూ, కొడుకు గురించి ఆలోచించటం తప్పు కాదు నానా, కానీ కొడుక్కి ఇష్టమైన మనుషుల్ని దూరం చేయాలనుకోవటం తప్పు. ఇక నా సంతోషం, ప్రశాంతత గురించి మీరు ఆలోచిస్తున్నారంటే నాకు నవ్వొస్తుంది అంటాడు. అశోక్ అంటాడు కోపంగా చక్రవర్తి గారు, నా మనసులో ఉన్నది మాట్లాడనివ్వండి నానా అని చెప్పి, ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టానో ఆ రోజు నుంచి నా సంతోషాన్ని, ప్రశాంతతని మీరు దూరం చేయటం మొదలుపెట్టారు అని అంటాడు కోపంగా. పూర్ణ ముందుకొచ్చి, అంటే ఏంటి ఆనంద్ నీ ఉద్దేశం? మేము పరాయి వాళ్ళం, వాళ్ళు అయిన వాళ్ళలాగా కనిపిస్తున్నారా అని అడుగుతుంది. కనిపిస్తున్నారేమిటమ్మా, వాళ్ళు నాకు నిజంగానే అయిన వాళ్ళు. మొదటిసారి నాకంటూ ఒక కుటుంబం ఉందని నా మనసుకు చెప్పుకుంది వంశీ వాళ్ళ కుటుంబాన్ని చూశాకేనమ్మా. వాళ్ళ కుటుంబంలో నన్ను కలుపుకొని నేను అనాథననే విషయాన్ని మర్చిపోయేలా చేశారు.
వంశీ పేరెంట్స్ నన్ను మరో కొడుకుగా స్వీకరించి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆ క్షణం నుండే నేను అనాథని కాదు, నాకంటూ ఒక మంచి కుటుంబం ఉందని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాతే దివ్య ఈ కుటుంబం నా కుటుంబం అని కనిపెట్టి నన్ను మీతో కలిసేలా చేసింది. ఆ క్షణం నుండే మీరనుకున్న సంతోషం, ప్రశాంతత నా జీవితంలో నుండి మాయమై కేవలం బాధలు మాత్రమే మిగిలాయి అంటాడు కాస్త ఆవేశంగా. చక్రవర్తి గారు కోపంగా చూస్తూ, ఏమిటి ఆనంద్ నువ్వనేది? నా వల్లే నీ సంతోషం పోయిందంటున్నావా? నా వల్లనే నువ్వు బాధపడుతున్నావా? అని అడుగుతాడు. ఖచ్చితంగా అదే అంటున్నాను నాన్నా అంటాడు వాయిస్ పెంచుతూ. చక్రవర్తి గారితో సహా అందరూ ఇంకా ఆశ్చర్యపోయి చూస్తుంటారు. నా నుంచి వంశీ వాళ్ళని దూరం చేయాలని ఎన్నిసార్లు అనుకున్నారో అన్నిసార్లు నా సంతోషాన్ని మింగేసి బాధను మిగిల్చిన వారే అంటాడు అదే ఆవేశంతో. అందరికీ అశోక్ మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ నిలబడుతుంది. లాస్య మాత్రం ఆ మాటలకి కోపంగా చూస్తుంటుంది. అశోక్ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని తండ్రి వైపు ప్రేమగా చూస్తూ, అలా అని నా మీద మీకు ప్రేమ లేదని అనడం లేదు నాన్న. నేనంటే మీకు చచ్చేటంత ప్రేమ అని నేను మీ కొడుకునని తెలవక ముందే మొదటిసారి మీ ఆఫీస్కి వచ్చినప్పుడే తెలిసింది. నా పేరు మీద కంపెనీలు, నా పేరు మీదనే ఆర్గనైజేషన్స్, నా పేరు మీదనే దాన ధర్మాలు, ఇలా ఎన్నో ఎన్నో ఉన్నాయి. నేను చనిపోయాననుకొని నన్ను తలుచుకొని చాలా బాధపడ్డారు. నేను బతికే ఉన్నానని తెలిసి నేను వచ్చిన తర్వాత నన్ను బాధ పెట్టడం మొదలుపెట్టారు. అలా అని మీరు నన్ను కావాలని బాధ పెట్టడం లేదు. ప్రతి క్షణం నా మంచి కోసమే ఆలోచిస్తారు. నేను సంతోషంగా ఉండాలనే చూస్తారు. కానీ నా సంతోషానికి కారణం నా స్నేహితులనే విషయాన్ని గుర్తించలేక వాళ్ళని నాకు దూరం చేసి బాధ పెడుతున్నారు. ఇప్పటి వరకు అదే చేస్తూ వచ్చారు. దివ్య కారణంగా నేను చనిపోవడం కాదు నాన్న. మీ కారణంగా నేను ఎప్పుడో మానసికంగా చచ్చిపోయాను. అది మీకు అర్థం కావడం లేదు అంటాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ మాటలకి చక్రవర్తి గారు బాధగా చూస్తుంటారు. మీరు హోటల్ రూమ్లో ఉండి ముంబై వెళ్ళినట్టుగా నాటకమాడి బృందావనం వేలం పాటలో నన్ను పార్టిసిపేట్ చేయించారు కదా. నా స్నేహానికి విరుద్ధంగా ఆ టోకెన్ వేసినప్పుడే మానసికంగా చచ్చిపోయాను నాన్న. చచ్చిపోయాను అనే కంటే మీ పంతం కోసం మీరే నన్ను చంపేశారు అంటే ఇంకా కరెక్టేమో అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. చక్రవర్తి గారి ఆ మాటల్ని భరించలేక బాధతో గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అలిసిపోయాను నాన్న. వంశీ దివ్యల అభిమానానికి దూరమై మీ పంతానికి దగ్గరై బాగా అలసిపోయాను. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకోండి. వంశీ దివ్యల స్నేహానికి దూరమై నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను. అలా అని మీ ప్రేమకు దూరమై కూడా నేను ప్రశాంతంగా ఉండలేను. ఆనంద్ ఆనంద్ అని పిలిచే మీ అందరి ఆప్యాయత కావాలి. అశోక్ అశోక్ అని పిలిచే వాళ్ళందరి అభిమానం కావాలి. స్నేహం కావాలి, కుటుంబం కావాలి. ఈ రెండిట్లో ఏది దూరమైనా నేను మనశ్శాంతిగా ఉండలేను. నిజంగా మీరు నా మేలు కోరుకునే వారైతే వాళ్ళ స్నేహానికి నన్ను దూరం చేయకండి నాన్నా అని మోకాల మీదకు వాలి కన్నీళ్లతో తండ్రికి దండం పెడుతుంటాడు. అశోక్ని అలా చూసి అందరూ కంటతడి పెడుతుంటే కొడుకుని అలా చూస్తున్న చక్రవర్తి గారు చలించిపోయి దగ్గరికి వచ్చి అశోక్ భుజాలు పట్టుకొని లేపి, ఇన్నాళ్ళు నా పంతం నెగ్గించుకోవాలని చూశాను గాని నువ్వు ఎంత బాధపడుతున్నావనేది గమనించలేకపోయాను ఆనంద్. నీ సంతోషం కంటే నా పంతం ఎక్కువేమి కాదురా. నువ్వు ఎప్పుడూ బాగుండాలి అని అశోక్ చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేసి చెప్తున్నాను నాన్న. ఇక మీ స్నేహాన్ని విడగొట్టాలని నేను ఎప్పుడూ అనుకోను. అలాగే ఇన్నాళ్ళు నీ సంతోషాన్ని దూరం చేసిన ఈ తండ్రిని క్షమించురా అంటాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ. అశోక్ తండ్రిని హక్ చేసుకొని, అంత మాట అనకండి నాన్న. ఇప్పుడైనా నా బాధని అర్థం చేసుకున్నారు. నాకది చాలు అని అంటాడు. రేణుకు కూడా ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటాయి. భారతి, పూర్ణ, వెంకటం కూడా తండ్రి కొడుకుల్ని అలా చూసి సంతోషపడుతుంటారు. లాస్య మాత్రం కంగారు పడుతూ, ఇదేంటి ఇలా జరుగుతుంది? కొంపతీసి బావ రేణు కూడా కలిసిపోరు కదా అని అనుకొని భయపడుతుంటుంది. చక్రవర్తి గారు కొడుకుని ఎదురుగా నిలబెట్టుకొని, పాపంరా దివ్య, నేను చూడటానికి వచ్చినా తనని మాటలతో బాధ పెట్టాను. వెళ్ళు, వెళ్ళి నీ స్నేహితుల్ని కలిసిరా అంటాడు.
ఆ మాటకి అశోక్ సంకోచిస్తుంటే చక్రవర్తి గారు కొడుకు చేయి పట్టుకొని, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను నాన్న. ఇక నీ స్నేహానికి అడ్డు వచ్చేవారు ఎవ్వరూ లేరు అంటాడు నిజాయితీవంతమైన మనసుతో. అశోక్ పట్టరాని ఆనందపడుతూ థ్యాంక్స్ నాన్నా అంటూ వెళ్తుంటాడు. రేణు కూడా కన్నీళ్ళు తుడుచుకొని అశోక్ వెంట వెళ్తుంటుంది. భారతి, పూర్ణ సంతోషపడుతూ చక్రవర్తి గారికి రెండు పక్కలుగా వచ్చి నిలబడతారు. చక్రవర్తి గారు కన్నీళ్ళు తుడుచుకుంటూ, మన ఆనంద మొహంలో ఎప్పుడూ లేని ఆనందాన్ని ఇప్పుడు చూశాను పూర్ణ అంటాడు. పైనుండి అదంతా చాటుగా చూస్తున్న జగదీష్ కంగారు పడుతూ, ఇక లాభం లేదు, నేను తొందరపడాలి అని అనుకుంటాడు. లాస్య ఆలోచనలో లాస్య ఉంటుంది. నెక్స్ట్ 100 ఎపిసోడ్లో స్నేహితుల్ని కలిపేద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.